అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. अकबर साहब आप परमिशन दे तो 2 मिनट मैं तेलुगु में बोलता हूँ, क्योंकि ये तेलुगु में नहीं बोले तो సార్ 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లో పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్సోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయినారు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోని కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. అసలు అంటే ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్ళాల్సిన సందర్భంలో అతను ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ రేపు మనం ఫంక్షన్లలో బౌన్సర్లు అని మనం చూస్తూ ఉన్నాం. 50-60 మంది సరిగ్గా లెక్క తెలియదు, 50-60 అని అంటున్నారు, నెంబర్ 4 ఎక్కువ తక్కువ. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి, కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష, అట్లే చెయ్యి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది. మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండి ఎక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. వాళ్ళ దోస్తు అక్బరుద్దీన్ ఓవైతీ తోటి ప్రశ్న అడిగిపించుకొని అచ్చిరాని ఇంగ్లీష్ లోపల సగం హిందీ సగం ఇంగ్లీష్లో మాట్లాడి ఓ సినిమా హీరో గురించి ఒక అరెస్ట్ గురించి 20 నిమిషాలు మాట్లాడడానికి ముఖ్యమంత్రికి టైం ఉంటుంది. కానీ ఇగో ఇంతమంది పిల్లలు చచ్చిపోతే మాత్రం ఈ పిల్లల గురించి అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టైం లేదు. ఇది మేము మాట్లాడితే మేము రాజకీయం చేస్తూ ఉన్నాం, అవునా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి ఒక వ్యక్తిని బలహీనునిగా చేసి అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు బరాబరి బలహీనుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతూ రేవతి కుటుంబాన్ని మీరెన్నడు పరామర్శించారు? నన్ను పరామర్శించలేని అడిగే నైతిక హక్కు నీకెక్కడిది? నువ్వు పరామర్శించింది ఎన్నడు? నువ్వు దాన్ని రాజకీయం చేయాలనుకున్న రోజు పరామర్శించినాం. మేము దాన్ని రాజకీయం చేయాలనుకోలేదు కాబట్టి మౌనంగా ఉన్నాం. మేము సాయం చేసినామా చేయలేదనే తర్వాత తెలుస్తుంది. నీకు తొందర ఎందుకు? నీలాగా మేము 25 లక్షలు ఇచ్చి బాగా ఊదుకుంటలేము ఇచ్చినామని. అది కూడా నీ ఇంట్లో సొమ్ము కాదు కదా. ఏమన్నా ఇవన్నీ ఉడత ఊపులు. ఈ ఉడత ఊపులకి హైదరాబాద్లో ఎవడు భయపడ్డాడు? రియల్ ఎస్టేట్ వాడు భయపడ్డాడు, ఐటీ రంగం భయపడ్డది, సినిమా వాళ్ళు భయపడ్డారు, ఎవరు భయపడ్డారు. భాగ్యనగరం విరాజిల్లుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రులు 5 ఏళ్ళకు కూడా వస్తాడు పోతాడు. వీళ్ళ ఉడత ఊపులకు భయపడితే హైదరాబాద్లో ఏం డెవలప్మెంటే జరగదు. దేశంలో ఉన్న మెట్రో నగరాలల్లో నా భాగ్యనగరాన్ని మించిన నగరం ఇంకొకటి లేదు. దీన్ని ఎన్ని ఉడతలు ఊపినా, ఎంతమంది భయపట్టించినా ఈ భాగ్యనగరం నుంచి సినీ పరిశ్రమ పోదు, ఐటీ పరిశ్రమ పోదు, రియల్ ఎస్టేట్ పరిశ్రమ పోదు. కొంచెం స్పీడ్ బ్రేకర్లు వస్తుండొచ్చు అప్పుడప్పుడు. స్పీడ్ బ్రేకర్లను ఎక్కి రేవంత్ రెడ్డి వేస్తున్నాడా?
ఆ స్పీడ్ బ్రేకర్ ఎవరు వేసినా ఆ స్పీడ్ బ్రేకర్లను ఎక్కి దాటేటువంటి శక్తి అన్ని రంగాలకి భాగ్యనగరం ఇస్తుంది, అందరికీ ఆశ్రయం ఇస్తుంది. కాబట్టి భాగ్యనగరంలో ఉన్న సినీ పరిశ్రమ ఏడుకోదు, భాగ్యనగరంలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏడుకోదు, ఎవరు ఏడుకోరు, అందరూ విరాజిల్లుతారు, బాగుంటుంది అంతా. ఒక మాట ప్రైవేట్ ఇక ఉన్నట్టు మాట్లాడితే ఊరంతా కోపమడతారన్న, ఊరందరికి శత్రువు అవుతామన్న. ఈ బౌన్సర్లను పెట్టి పక్కన పెట్టి నూక్కునే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి మొదలుపెట్టిండు. ఈయననే ఈ దుకాణం పెట్టిందే ఈయన, చుట్టూ నలుగురు పెట్టుకొని నూకూరి చేతులు కట్టుర్రి ఈ సంస్కృతికి తెరలేపిందే ఈయన. నిజంగా సివి ఆనంద్ అనేటానికి ఏమన్నా ఉంటే బౌన్సర్ల వ్యవస్థను క్యాన్సిల్ చేయి, బౌన్సర్ల యూనిఫామ్లే ఏనీయకు, గది చేయరాదు. ఇప్పుడు ఈయనే అల్లు అర్జున్ పంచాయతీకి బౌన్సర్ల పంచాయతీ ఎందుకు తెస్తావు? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది బౌన్సర్లను 50-60 మందిని పెట్టి మొత్తం థియేటర్లను అదుపులోకి తీసుకొని తోసేశారు కాబట్టి అనేది అక్కడ దానివల్ల ఉధృతిగా జరిగింది. ఎందుకు ఇంటెలిజెన్స్ ఎందుకు వైఫల్యం చెందింది? సంధ్యా టాకీస్ గేట్ తీసినప్పుడు ఆ గేట్ తీసే కాడ యూనిఫామ్లో ఉన్న పోలీసు వాళ్ళు కనబడుతుర్రు. ఎందుకు తీసిర్రు? గేటు తాళం వేసే ఉంచనుంటివి. ఓ క్రేన్ తీసుకొచ్చి బండ్లు టో చేస్తావు కదా, అట్లా సినిమా హీరోని టో చేసి తీసుకుపోనుంటివి. నీకు మల్టిపుల్ పవర్స్ ఉన్నాయి కదా సివి ఆనంద్ గారు, ఎందుకు నిద్రపోయినావు ఆ రోజు? సో నువ్వు ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్తారు. ఒక కుట్టేయాల్సిన చోట వేస్తే 9 కుట్లు అంగి చినిగిపోకుండా ఆగుతుంది. అది చేయలేదు పోలీసు వాళ్ళు. అది చేయక ఇయ్యలేదో అల్లు అర్జున్ మీద, రఘునందన్ మీద, ఇంకోల మీద, భారతీయ జనతా పార్టీ మీద పడేడిస్తే ఏమొస్తుంది? సో ఇట్ ఈస్ మిజరబుల్లీ ద ఫెయిల్యూర్ ఆఫ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మిస్టర్ సివి ఆనంద్. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల రేవతి నష్టపోయింది, రేవతి కుటుంబం నష్టపోయింది తప్ప ఇంకొకటి కాదు. నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము 12,000 రూపాయలు, 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు. అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈ రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడిన అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి. సో ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. మీరెన్నడు పరామర్శించారు? నన్ను పరామర్శించలేని అడిగే నైతిక హక్కు నీకెక్కడిది? నువ్వు పరామర్శించింది ఎన్నడు? నువ్వు దాన్ని రాజకీయం చేయాలనుకున్న రోజు పరామర్శించినాం. మేము దాన్ని రాజకీయం చేయాలనుకోలేదు కాబట్టి మౌనంగా ఉన్నాం. మేము సాయం చేసినామా చేయలేదనే తర్వాత తెలుస్తుంది. నీకు తొందర ఎందుకు? నీలాగా మేము 25 లక్షలు ఇచ్చి బాగా ఊదుకుంటలేము ఇచ్చినామని. అది కూడా నీ ఇంట్లో సొమ్ము కాదు కదా. అల్లు అర్జున్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, దానికి ముఖ్యమంత్రికి ఏం బాధ? చట్టం తన పని తాను చేసింది, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. నువ్వెందుకు దానికి అసెంబ్లీలో 15 నిమిషాలు అంత ఆవేశపడి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఆ రిటైర్డ్ అయ్యిండో సర్వీసులు ఉన్నాడో తెలియని ఒక సీఐ తోటి నానాయాగి చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఎవరిని బెదిరించినా, మహేష్ రఘునందన్ని బెదిరించినా, రఘునందన్ మహేష్ని బెదిరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మరి ఆ సీఐని రిమాండ్ చేయాలి కదా, బెదిరిస్తుండు కదా ఆయన. ఈయనిచ్చిండా?
ఈసీఐ కొలువులోకి రాకముందు బంజారా హిల్స్లో సినిమా ఇండస్ట్రీని రమ్మని అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఇచ్చారు భూములు. ఇప్పుడు నీకేం నొప్పి అవుతుంది? ఆ సినిమా ఇండస్ట్రీతో తిరిగింది మీదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. ఆ సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో చట్టపట్టాలు వేసుకురు. పోయిన ముఖ్యమంత్రి కుటుంబం వేసుకుంది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కుటుంబం కూడా వేసుకుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.